హలో అండి. అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో, ఈ వీడియో వచ్చేసి మేమైతే మాకు దగ్గరలో ఉన్న ఇంకొక బీచ్ దగ్గరికైతే వెళ్తున్నాము. సో, ఆ బీచ్ నేమ్ వచ్చేసి స్వాన్సీ బీచ్ అంటారంట. సో, బీచ్ అయితే చాలా బాగుంది. సో, మేమున్న ఏరియా నుంచి ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్. సో, మేమైతే స్టార్ట్ అయిపోయాము. బీచ్ దగ్గరికైతే వచ్చాము. అంటే ఇది మెయిన్ స్పాట్ కాదు. కాకపోతే మనకు ఆ బీచ్ దగ్గరికి వెళ్ళే వే మొత్తము మనకి సముద్రమే ఉంటుందన్నమాట. సో, ఇది వచ్చేసి లేక్ వెళ్ళి బీచ్‌లో కలుస్తుంది. అలాగే అక్కడ పక్షులు అవి కనిపిస్తున్నాయి కదా! వాటి పేరు వచ్చేసి పెలికన్ అని అంటారు. పెలికన్ బర్డ్స్ అనమాట. సో, మనం ఎక్కడ చూసినా ఎక్కువ ఆస్ట్రేలియాలో ఆ పక్షులే కనిపిస్తూ ఉంటాయి. సో, ఇక్కడ చూస్తున్నారా, ఇది వచ్చేసి బీచే, కాకపోతే అలలు అవన్నీ ఏమి ఉండవు. మనకి వే మొత్తం ఇలానే ఉంటుంది. చక్కగా బాగుంటుంది. ఇక్కడ ఇట్లా కూర్చోవడానికి సీటింగ్ కానివ్వండి అంతా బాగుంటుంది. సో, దారిలో వెళ్ళే వాళ్ళందరూ ఇట్లాగా ఆగి ఈ స్పాట్ని చూసి వెళ్తారనమాట. సో, ఇక్కడ కనిపిస్తున్న బీచ్‌కే 5, 6 స్పాట్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క స్పాట్ లాగా. సో, మనమైతే ఒక దగ్గరికైతే ఫస్ట్ వేరే చోటుకెళ్ళాము. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికొచ్చాము. సో, ఈ మొత్తం బీచ్ వాక్ అంతా చేయొచ్చనమాట. చాలా పెద్దగా ఉంటుంది. వీకెండ్స్‌లో అయితే చాలామంది వస్తారు. సో, వాళ్ళేంటంటే ఫ్రైడే నైట్ కానివ్వండి, సాటర్డే నైట్ కానివ్వండి, అలా ఈవినింగ్ టైంలో వచ్చేసి ఆ నైట్ అంతా అక్కడే స్టే చేస్తారనమాట. అంటే టెంట్ హౌస్ లాగా, క్యారావిన్స్ అలా తెచ్చుకొని అక్కడే పక్కన ప్లేస్ ఉంటుందన్నమాట వాటికి సపరేట్‌గా. మనీ పే చేయాలేమో, నాకైతే అంతగా తెలీదు. సో, అక్కడ స్టే చేసి ఎంజాయ్ చేసి అట్లా వెళ్తారనమాట. నైట్ స్టే చేసి ఫుడ్డు అదంతా వండుకోవడము అలాగా ఎంజాయ్ చేసి వెళ్తారు. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా మొత్తం ఇదంతా పార్క్. ఇటు సైడ్ వచ్చేసి పార్క్ ఉంటుంది. అలాగే అటు సైడ్ బీచ్ అనమాట. బట్ అలలైతే ఏమి ఉండవు. సో, అక్కడ చూస్తారా, అక్కడ ఆస్ట్రేలియన్ అమ్మాయిలు చక్కగా స్విమ్మింగ్ చేస్తున్నారు.
ఇక్కడ బీచ్ లోపల కొన్ని ఐలాండ్స్ కూడా ఉంటాయంట. సో ఇక్కడ ఎక్కువ వీళ్ళకి ఓన్ బోట్స్ ఉంటాయి వాళ్ళకి. మనకి వెహికల్స్ ఎలా కారు, బైక్ అలాగా వాళ్ళకి ఓన్ బోట్స్ కూడా ఉంటాయన్నమాట. సో వాళ్ళే బోట్స్ వేసుకొచ్చుకొని ఇలా బీచ్లోకి వెళ్ళి ఫిషింగ్ చేయడము అలా చేస్తారు. సో ఇక్కడ నేను మా హస్బెండ్ కొంచెం టైం స్పెండ్ చేసామన్నమాట. క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఆ రోజు వర్షం పడిందనమాట మార్నింగ్. వెదర్ అంతా చాలా చల్లగా ఉంది. బీచ్లో వాటర్ కూడా చాలా ప్యూర్గా చాలా క్లియర్గా ఉంటుంది. మనకి లోపల డెప్త్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. వాటర్ అయితే చాలా క్లీన్గా, అలాగే ఎటువంటి డస్ట్ కానీ అలా ఏమి ఉండదు బీచ్ సరౌండింగ్స్లో కానీ మొత్తము. వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. సో ఇక్కడ చూసారా, నేను చూపిస్తున్నాను. నా లెగ్ కూడా ఎంత క్లియర్గా కనిపిస్తుందో. సో ఆ వాటర్ అంత ప్యూర్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నారు కదా పెద్ద ఆవిడ. సో పలకరించి వెళ్తున్నారనమాట. సో ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఎదుటి వ్యక్తి తెలిసినా తెలియకపోయినా పలకరిస్తారనమాట. ఒక స్మైల్ అన్నా ఇస్తారు. సో మనం కూడా రెస్పాండ్ అవ్వాలి. సో బొకే ఏదో తయారు చేస్తున్నట్టున్నారు పాపం తాతగారి కోసం. తన ఓన్ హ్యాండ్స్తో అన్నీ తుంపుకొని వెళ్తున్నారు. చిన్న చిన్న ఫ్లవర్స్, అలాగే ఏదన్నా ఏవో ఆకులు అలాంటివి తుంపుకొని వెళ్తున్నారు. జనాలు ఎవరు లేరు అనుకుంటున్నారా? సో చెప్పాను కదా, ఇదొక్క బీచ్కే చాలా స్పాట్స్ ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్క దగ్గర అట్లా ఉంటారు. మేము వచ్చిన ఇక్కడైతే మేము ఇంకా ఇటు కొంచెం చాలా దూరంలోకి వచ్చామన్నమాట. సో అందుకే ఇక్కడ అంతగా ఎవరు లేరు. నేను చెప్పాను కదా ఓన్ బోట్స్ ఉంటాయని చెప్పేసి. చూసారు అక్కడ ఒక ఆయన బోట్ ఏదో వేసుకొని వచ్చారు. ఈ వీడియోకి అయితే ఇంతేనండి, ఒక చిన్న మినీ వ్లాగ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.